హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆషాఢమాసం వచ్చేసింది. ఆషాఢమాసం అంటే మనందరికీ తెలుసు, ఈస్ట్ గోదావరి అంతా తెలుసు. మన పెద్దాపురం శ్రీ మైడమ్మ అమ్మవారి జాతర స్టార్ట్ అవుతుంది. తీర్థం ఈ నెల అంతా జరుగుద్ది, అందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఒక ఈస్ట్ గోదావరి వాళ్ళందరికీ ఒక్కరికే కాదు, ఏపీ మొత్తం తెలుసు అనుకుంటున్నాను. అయితే నేను అమ్మవారి చరిత్ర ఎపిసోడ్స్ వైజ్గా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మంత్ అంతా ఎపిసోడ్ వైజ్గా వీక్లీ ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు ఎలా వెలిసారు, అమ్మవారి జాతర ఎలా చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాగా వినండి. చాతంలో పెద్దాపురంలో మనోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామ దేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్టి అడవిగా ఉండేది. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరికి 16 ఏళ్ల యువతి కనిపించి, నేను చింతలపల్లి వారి ఆడపడుచుని, నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి మాయమయ్యింది. ఆ వింతను చూసి పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారికి కలలో కనిపించి తనకి మనోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మనోజీ చెరువు చుట్టుపక్కల ప్రాంతములు వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపము దర్శనమిచ్చాయి. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప దీప నైవేద్యములు చెల్లించి ఆరాధించుట ప్రారంభించారు. జాతర ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చెప్తున్నాను. పెద్దాపురం పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో దాదాపు అన్ని వార్డుల ప్రజలు మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే మొట్టమొదట జాతర మాత్రం పాత పెద్దాపురం కోట ముందు గ్రామస్తులు మాత్రమే నిర్వహిస్తారు. వీరు నిర్వహించేదే జాగరం. మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరంగాను వ్యవహరిస్తారు. బహుళేక జ్యేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట గరగల గుడి వద్ద గరగల కంటే ముందే ఎత్తి అమ్మవారి సమక్షంలో గరగల నృత్యం ఒక ఆట, పులి నృత్యం ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోట ముందుకి పయనమవుతారు. మరిడమ్మ ఆస్థానం నుండి తీసుకువెళ్ళిన గరగలను పాత పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి అనువంశిక ఆలయం ధర్మకర్తలు పాన్పు వేసి పసుపు కుంకుమలు పూసి కాగడాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పాటలు పాడి హారతి ఇవ్వడంతో పాన్పు పూర్తవుతుంది. తర్వాత జాగరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. గరగలు, పులి ఆటలు, కొయ్య డాన్సులు, తప్పిటిగుళ్ళు, కర్రసాము, కోలాటము, దేవతా వేషధారణలతో ఉన్న ట్రాక్టర్లు ఊరేగింపులు, బాణసంచ పేలులతో ఆలయం 2 ఆలయాల వద్దకు భారీగా జరుగుతుంది. ఇలా ఈ నెలంతా ఈ జాగరణ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎపిసోడ్ వైజ్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.